హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లీ బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రిబ్బన్ పకోడీ అండి. చెక్క పకోడీ అని కూడా అంటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికోసం నేను 1 కిలో బియ్యం పిండి, ఇంకా 1 టీ గ్లాసు శనగపిండి తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వాము పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, ఇంకా కారం. తర్వాత వెన్నపూస యూజ్ చేసుకొని చేస్తామండి దీన్ని. 50 గ్రాములు వెన్నపూస కావాలి. వెన్నపూస లేని వాళ్ళు మన అన్సాల్టెడ్ బటర్ దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో, అదైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లము పేస్ట్లా చేసుకోవాలండి. మరీ పేస్ట్లా కాదు, కొంచెం బరకగా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చిమిర్చిని, అల్లం కూడా కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి. కంప్లీట్గా అల్లం కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము. నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను అండి, మీరు నార్మల్ సాల్ట్ అని యూజ్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము. 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇలా పేస్ట్లా చేసుకుందాము. ఇప్పుడు 1 కిలో బియ్యం పిండిలో 1 టీ గ్లాసు శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకున్న తర్వాత 4 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి వేసుకుంటే. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయండి. నేను 4 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. మీకు కిలో క్వాంటిటీకి ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. కిలో బియ్యం పిండికి ఏమేమి క్వాంటిటీ యూజ్ చేయాలో చెప్తున్నాను. జీలకర్ర 2 స్పూన్ల జీలకర్రని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి. జీలకర్ర ఫ్లేవర్ అంతా మంచిగా పిండికి పట్టి బాగుంటుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. 3 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇందులో 50 గ్రాముల బటర్ వేసుకోవాలి. వెన్నపూస వేసుకోవాలి 50 గ్రాములు. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఈ వెన్నపూస ఇంకా మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ కలిసిపోయేలాగా పిండిలో మిక్స్ చేసేసుకోవాలి బాగా. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీకు 1 కిలో బియ్యం పిండికి ఏ క్వాంటిటీలు వేసుకుంటే మనకి మంచిగా కరకరలాడుతూ చెక్క పకోడీ వస్తుందో చెప్తున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటామండి. చూడండి, గోరువెచ్చటి నీళ్ళు, గోరువెచ్చటి కన్నా కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటూ, మరీ వేడి కాదండి, గోరువెచ్చటి నీళ్ళు గుర్తుపెట్టుకోండి. మరీ వేడి నీళ్ళు వేసుకోకూడదు. గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటూ మంచిగా పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ జారుగాను కలుపుకోకూడదు, అలా అని గట్టిగాను కలుపుకోకూడదు. మీడియంలో మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయొద్దండి, పలుచన అయిపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది, మంచిగా రావు చెక్క పకోడీ. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా మంచిగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా నొక్కినప్పుడు మనకి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. మరీ గట్టిగా కలుపుకోవద్దండి, గిద్దల్లో వేసినప్పుడు దిగదు. పలుచుగా అయితే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే బాగుంటుంది. మనం చెక్క పకోడీ ప్లేట్ పెట్టేసుకొని గిద్దల్లో ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఆయిల్లో వేసేసుకుందాము. ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. గిద్దల్లో ప్లేట్ వేసుకున్న తర్వాత పిండి ముద్దను పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ, అంటే గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కదిలించుకోవాలి ఇలా ఆయిల్లో. రెండు వైపులా దూర రంగు వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనకి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ రంగు ఉన్నప్పుడే తీసేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మనకి చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి. లేదు, ముందుగానే కలర్ ఎక్కువగా తీస్తే అవి చివరికి బ్రౌన్గా అయిపోతాయండి. సో చూడండి, ఈ కలర్ ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకుంటే
మనకి తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. నేను దూర రంగు వచ్చినప్పుడే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్న బ్రౌన్ కలర్ అస్సలు బాగుండదండి, టేస్ట్ మారిపోతుంది. చూడండి నాకు కలర్ చేంజ్ అయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో, కరకరలాడుతూ ఉన్నాయి. ఈజీ ప్రాసెస్ అండి. ప్రాసెస్ తెలియక, కొలతలు తెలియక చాలా ఇబ్బంది పడుతూ స్వీట్ షాపుల్లో కొనుక్కుంటాము. ఈజీ ప్రాసెస్తో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేశారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.